హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్వెస్టింగ్ జర్నీలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పారామీటర్ గురించి తెలుసుకుందాం. అదే ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. కంపెనీ ఒక్క షేర్కి ఎంత లాభం తెస్తుందో చూపించే మెజర్నే మనం ఈపీఎస్ అంటాం. అసలు ఈపీఎస్ ఎందుకు ఇంపార్టెంట్? ప్రాఫిటబిలిటీ మెజర్ చేయడానికి. కంపెనీ నిజంగా ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందా లేదా చూపిస్తుంది. అండ్ వాల్యుయేషన్, ఈపీఎస్ ఆధారంగా మనం పిఈ రేషియోని డిసైడ్ చేస్తాం. కంపారిజన్, ఒకే సెక్టార్లోని రెండు కంపెనీస్ని ఎవరు ఎఫిషియెంట్ అనేది కంపేర్ చేయడానికి కూడా ఈపీఎస్ మనకు ఉపయోగపడుతుంది. ఈపీఎస్ మామూలుగా రెండు రకాలు, బేసిక్ ఈపీఎస్ అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్. అండ్ బేసిక్ ఈపీఎస్ అంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేది, లైక్ ప్యాట్ డివైడెడ్ బై షేర్స్. అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్ వచ్చేసి ఫ్యూచర్లో కన్వర్ట్ అయ్యే ఆప్షన్స్, కన్వర్టబుల్ బాండ్స్ వంటివి కూడా కన్సిడర్ చేసేది. ఇది కన్జర్వేటివ్ ఈపీఎస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ రెవెన్యూ లాస్ట్ ఇయర్ వచ్చేసి 1000 crores జనరేట్ చేసింది అనుకుందాం. ఈ ఇయర్ రెవెన్యూ వచ్చేసి 1200 crores జనరేట్ చేసిందని అనుకుందాం. 20% గ్రోత్. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 100 crores అనుకుందాం. ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 125 crores, అంటే 25% గ్రోత్. అంటే షేర్స్ అవుట్ స్టాండింగ్ 10 crores అనుకోండి. ఈపీఎస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 100 divided by 10 అంటే ఈపీఎస్ వచ్చేసి 10 rupees అవుతుంది. అదే ఈపీఎస్ దిస్ ఇయర్ వచ్చేసి 125/10 అవుతుంది, అంటే 12.5. ఇక్కడ ఈపీఎస్ పెరగడానికి కారణం రెవెన్యూ పెరగడం, నెట్ ప్రాఫిట్ పెరగడం, అంటే కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందని అర్థం. ఇది రియల్ సస్టైనబుల్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ బి రెవెన్యూ లాస్ట్ ఇయర్ 1000 crores, ఈ ఇయర్ కూడా రెవెన్యూ 1000 crores, అంటే 0% గ్రోత్. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 100 crores, ఈ ఇయర్ కూడా నెట్ ప్రాఫిట్ 100 crores, అంటే అగైన్ 0 గ్రోత్. కానీ ఈ కంపెనీ షేర్ బైబ్యాక్ చేసి షేర్స్ రెడ్యూస్ చేసింది. అంటే షేర్స్ లాస్ట్ ఇయర్ 10 crores ఉన్నవి, ఈ ఇయర్ 8 crores అయిపోయినాయి. సో ఈపీఎస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 100 divided by 10 rupees పర్ షేర్. అట్లాగే ఈపీఎస్ దిస్ ఇయర్ వచ్చేసి 100 divided by 8 అంటే 12.5. ఇక్కడ ఈపీఎస్ పెరిగింది కానీ బిజినెస్ గ్రోత్ కాదు. నెట్ ప్రాఫిట్ సేమ్ గా ఉంది, రెవెన్యూస్ కూడా పెరగలేదు. కేవలం షేర్స్ తగ్గడం వల్ల ఒక్కో షేర్ కి ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఈపీఎస్ గ్రోత్. నెక్స్ట్ వీడియోలో ఈపీఎస్తో ఇన్వెస్టర్స్ ఏం చూడాలి, ఆ కామన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం.